చంద్రబాబు గారు, మీరు హైదరాబాద్ ఐటీ వనంలో నాటిన మొక్కను సార్ నేను. అందువల్లే ఈరోజు వేల కోట్ల రూపాయల కంపెనీ నడిపిస్తూ వందల మందికి ఉపాధిస్తున్నాను సార్. అంతా మీ చలవే. ఈ మాటలు ప్రకంపనలు సృష్టించాయి, సంచలనమయ్యాయి. మీ ఇంట్లో చిన్నపిల్లలకు రాక్షసుడెలా ఉంటాడో చూపించాలనుకుంటున్నారా? అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి. ఈ మాటలైతే బద్దలైపోయేలా చేశాయి. కట్ చేస్తే చంద్రబాబు నాటిన ఐటీ వనంలో మొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తేలింది. రాక్షసుడెలా ఉంటాడో తెలుసుకోవాలంటే మీ పిల్లలకు జగన్మోహన్ రెడ్డిని చూపించండి అన్న నాయకురాలు ఏకంగా ఈరోజు మంత్రి అయి కూర్చుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను. ఆవిడే యంగ్ అండ్ డైనమిక్ లేడీ, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని గురించి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విడదల రజని ఒక సంచలనం. మరి ఆవిడ జీవిత ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది, ఈ రోజు ఈ స్థాయికి ఏ విధంగా ఎదిగిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విడదల రజని వెనకబడిన వర్గాలకు చెందిన మహిళ. 1988 జూన్ 24న గుంటూరు జిల్లాలో జన్మించారు విడదల రజని. ఇక తన విద్యాభ్యాసంలో ప్రధానంగా స్కూల్ స్టేజ్ మొత్తం గుంటూరు జిల్లాలోనే గడిచింది. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది విడదల రజని. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండేవారు రజని. స్కూల్, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చారు విడదల రజని. హైదరాబాద్లో ఉన్న సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజ్లో తను డిగ్రీ పూర్తి చేశారు. ఇక చదువైపోయిన వెంటనే హైదరాబాద్లోనే ఒక ప్రముఖమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు విడదల రజని. ఈ నేపథ్యంలోనే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేతగా ఉన్నటువంటి కుమారస్వామితో పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక కుమారస్వామిని వివాహం చేసుకున్న తర్వాత రజని అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కుమారస్వామికి ఉన్నటువంటి అనేక సాఫ్ట్వేర్ కంపెనీల్లో కీలకమైనటువంటి పొజిషన్లో ఉండి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా విడదల రజని నిర్వహిస్తూ ఉండేవారు. తన భర్త సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా వందల నుంచి వేల కోట్ల రూపాయల టర్నోవర్ స్థాయికి ఎదగటంలో విడదల రజని చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఇక విడదల రజనికి 2 పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2014 వరకు ఉద్యోగ జీవితం, కంపెనీల బాధ్యత, మరోపక్క కుటుంబం, ఇవి మాత్రమే లోకంగా బ్రతికేవారు విడదల రజని. అయితే ఎప్పుడైతే 2014లో రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరు పట్ల కూడా కలత చెందారు రజని. అయితే మనం పుట్టిన భూమికి ఏదో ఒకటి చెయ్యాలి, మన ప్రజలకి ఎంతో కొంత మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతోటి అమెరికాను వదిలేసి ఇండియా రావాలి అనేటటువంటి నిర్ణయానికొచ్చారట విడదల రజని దంపతులు. అయితే కుమారస్వామి కూడా రజనిలో ఉన్నటువంటి పట్టుదల, రాజకీయంగా ఎదగాలి అనేటటువంటి ఆకాంక్షను గుర్తించి ఇండియా రావటానికి ఒప్పుకున్నారట. ఆ క్రమంలోనే ప్రత్తిపాటి పుల్లారావుతోటి ఆవిడకు పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ఎంతో మంది ఎన్ఆర్ఐలు 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయటంలో కీలక పాత్ర పోషించారు. అలా కీలక పాత్ర పోషించిన వారిలో విడదల రజని కూడా ఉన్నారు. అలా ప్రత్తిపాటి కంట్లో పట్టంతోటి ఆయన రాజకీయంగా కూడా ఎంతో ప్రోత్సహించారు. ఒక విధంగా చెప్పాలంటే తన రాజకీయ గురువు పత్తిపాటి పుల్లారావని అనేక సందర్భాల్లో విడదల రజని కూడా చెప్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే ఇండియా వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి అందులో చిలకలూరిపేటకు సంబంధించి పెద్దపేట వేశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ కృతజ్ఞతతోనే ఆయనకి అనుచరురాలిగా విడదల రజని మెలుగుతూ ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే 2017లో విశాఖపట్నం వేదికగా జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో విడదల రజని ప్రసంగించారు. ఆ సందర్భంగానే చంద్రబాబును ఉద్దేశిస్తూ, సార్, మీరు హైదరాబాద్ ఐటీ వనంలో నాటిన మొక్కను నేను అని ప్రస్తావించినటువంటి మాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయి. ఆ ఒక్క ప్రసంగం తర్వాత ఎవరి విడదల రజని, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు నెటిజన్లు. ఇక ఆ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కూడా అనేక సంచలనాత్మక పోస్టులు పెట్టేవారు, తన ప్రసంగాలతో ఆకట్టుకునేవారు. ఇక ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో చిలకలూరిపేటకు నాకు టిక్కెట్ ఇస్తే నేను గెలిపిస్తాను, నాకు రాజకీయంగా ఎదగాలనుంది, పైగా ఇప్పటికే విఆర్ ఫౌండేషన్ పేరుతోటి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, నాకు టిక్కెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలిపిస్తాను అనే ధీమాను వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని విడదల రజని సంప్రదించటం, తన మనసులో మాట బయటపెట్టడం అప్పట్లో సంచలనమైంది. ఆ ఒక్క సంఘటన తర్వాత విడదల రజనికి ప్రత్తిపాటి పుల్లారావుకి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి.
తానప్పటికే ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి ప్రత్తిపాటి పుల్లారావును కాదని విడుదల రజనికి ఏ విధంగా టికెట్ ఇస్తారు? అది సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. అయినా సరే తన మనసులో మాట బయటపెట్టిన తర్వాత వారిద్దరికి మధ్య విభేదాలొచ్చాయి. ఈ విభేదాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగటం కష్టం కాబట్టి ఇక పార్టీ మారాలనే నిర్ణయానికొచ్చారు విడుదల రజని. ఆ క్రమంలోనే పాదయాత్ర ముగింపు దశలో ఉన్నటువంటి స్టేజ్లో జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు విడుదల రజని. అయితే ఇక్కడ కూడా ఒక కొసమెరుపుంది. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి అంశం ఆ పార్టీ స్థానిక నేత, చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ కూడా తెలియదట. ఆయన కూడా టీవీలో చూసి విస్తుపోయారు. ఆ క్రమంలోనే ఆ పర్యటన ముగించుకుని చిలకలూరిపేటకు వచ్చిన తర్వాత ఇక మీదట తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ప్రకటించుకున్నారట విడుదల రజని. అయితే నాకు చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా ఇన్ఛార్జిగా ఉన్న నన్ను పక్కన పెట్టి నీకెవరు ఈ అధికారం ఇచ్చారంటూ కూడా మర్రి రాజశేఖర్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అయితే అధిష్టానం మాత్రం రజని వైపే నిలిచింది. ఇక ఆ క్రమంలోనే మర్రి రాజశేఖర్ 2019 ఎన్నికలకు అడ్డుగా నిలుస్తారు అనేటటువంటి భావనతోనే రజనికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా రాజశేఖర్ని చేసి రేపు పార్టీ గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవిస్తానని బహిరంగంగా ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్న విడుదల రజని చరిత్రను తిరగరాస్తూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ గెలవటం అనేటటువంటి కొత్త చరిత్రను కూడా సృష్టించారు. ఇప్పటివరకు వెనకబడిన వర్గాలకు చెందిన ఏ ఒక్క నేత కూడా గెలవని చోట 8,000కు పైచిలుకు ఓట్ల మెజారిటీతోటి రజని గెలుపొంది రికార్డు క్రియేట్ చేశారనుకోవచ్చు. ముఖ్యంగా ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన కుటుంబం చేసినటువంటి అవినీతి భాగోతాలను బయటపెట్టి తానా ఎన్నికల్లో లబ్ధి పొందారు. ముఖ్యంగా తాను సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చాను కాబట్టి సోషల్ మీడియా ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది విడుదల రజనికి బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సోషల్ మీడియా కోసం అత్యధికంగా నిధులు ఖర్చు పెట్టేటటువంటి నేతగా కూడా విడుదల రజని గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారంటే తాను ఎమ్మెల్యే అయ్యాక కూడా ఏదైనా చిన్న సమస్య సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రస్తావిస్తే చాలు వెంటనే వాలిపోయి ఆ సమస్యను పరిష్కరించేవారట విడుదల రజని. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సప్ ఇలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. అందులో వచ్చేటటువంటి అనేక ఫోటోలు, వీడియోలు విడుదల రజనికి సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భాలు, ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఆవిడ కోసం ఆవిడ్ని ఎలివేట్ చేస్తూ తయారు చేసినటువంటి వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చినటువంటి సందర్భాలు కూడా అనేకమున్నాయి. ఇక ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలు, ఆశీస్సులు విడుదల రజని మీద పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆవిడకేకంగా మంత్రి పదవి, అందులోనూ కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ కూడా దక్కటం ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విడుదల రజని తనదైనటువంటి మార్కు చూపించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్ని బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో 2 కీలకమైనటువంటి నేషనల్ అవార్డులను సాధించడం వెనుక కూడా విడుదల రజని కృషి ఎంతో ఉందని చెప్పేసి ఆవిడ అనుంగ అనుచరులు, నాయకత్వ గణం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కరోనా టైంలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు విడుదల రజని. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో విడుదల రజని అనుచరుల యొక్క ఆగడాలు కూడా ఎక్కువైపోయాయని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దందాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనేటటువంటి ఆరోపణలు కూడా విడుదల రజని మీద ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఇక అప్పుడప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మీద వచ్చేటటువంటి ఆరోపణలు, అంబులెన్సులు సరిగ్గా రాక, వైద్య ఆరోగ్య సేవలు సరిగ్గా అందక, అనేక సందర్భాల్లో గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు మృత్యువాత పట్టడం, కడుపులో బిడ్డ అడ్డం తిరిగి చనిపోయినటువంటి సందర్భాల్లో మాత్రం విడుదల రజని విమర్శలకు కేంద్రబిందువైనటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అయినా సరే ఆ విమర్శల్ని లెక్క చేయకుండా తన పనితీరుతోటి, తన పనితనంతోటి మాత్రమే రేపటి రోజున మరోసారి విజయం సాధిస్తాననే నమ్మకంతోటి విడుదల రజని ముందుకు సాగుతున్నారు. చూద్దాం తన రాజకీయ ప్రస్థానం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.